ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో బాబా బ్రహ్మజ్ఞానమును ఎంత మధురంగా వివరించి చెప్పారో చదువుకుందాము. బాబా బ్రహ్మజ్ఞానమును గూర్చి ఈ విధముగా పలికెను. ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏమనగా పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 5ంటిని సమర్పించవలెను. బ్రహ్మజ్ఞానమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ఎవరైతే తాను బద్ధుడను అని గ్రహించి బంధముల నుండి విడువడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక స్వేచ్ఛ పొందుటకు ప్రయత్నించునో అట్టివారు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హులు. ఇహపరలోకముల అందుగల గౌరవములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించలేరు. మన ఇంద్రియములను బయట జరుగుచున్న విషయములను చూచుటకే భగవంతుడు సృష్టించి ఉన్నాడు. కనుక మనుష్యుడు ఎప్పుడునూ బయట ఉన్న వానినే చూచును. కానీ ఆత్మసాక్షాత్కారమును మోక్షమును కోరువాడు వాని దృష్టిని లోపలకు పోనిచ్చి లోన ఉన్న ఆత్మధ్యానముతో చూడవలెను. మనుష్యుడు దుర్మార్గ మార్గమును విడిచినప్పుడు, తప్పులు చేయుట మానినప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టినప్పుడు ఆత్మసాక్షాత్కారమును పొందగలడు. లోకములో 2 రకాల వస్తువులు ఉన్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండునూ మానవుని చేరును. వీటిలో ఒక దానిని మాత్రమే అతను ఎంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటిది ఎంచుకొనును, బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనవలెను. అది ఎలా అనగా, మన శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. బాహ్యమున జరుగుచున్న విషయములు రథము నడుచుటకు గల మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలము అయినదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనములో ఉండవో వాడు గమ్యస్థానమును చేరక చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరు అయితే తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో అట్టివారు విష్ణుపదమును చేరగలరు. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము అయినది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన గురువు యొక్క సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమునందు నడిచి ఉన్నారు కాబట్టి శిష్యునకు అతి సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు మీదకు తీసుకొని పోగలరు. పై విషయములు అన్నింటికీ తోడు భగవంతుని కటాక్షము మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలరు అంటూ బాబా బ్రహ్మజ్ఞానమును గూర్చి ఆ భక్తునికి చక్కగా వివరించి ఆశీర్వదించి పంపెను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.